హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే యూ వర్సెస్ దెమ్. అసలు మీ ఫీలింగ్సు, మీ పర్సన్ ఫీలింగ్సు, మీ యాక్షన్స్, మీ పర్సన్ యాక్షన్, మీ ఇంటెన్షన్స్, మీ పర్సన్ ఇంటెన్షన్స్ అండ్ మ్యూచువల్ ఎనర్జీస్. సో ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు కాదని అర్థం చేసుకోండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, అమౌంట్ పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే అప్రోచ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ రీడింగ్. సో యూ వర్సెస్ దెమ్. అసలు మీ మధ్య ఏం నడుస్తుంది? ఫాగ్ నడుస్తుందని మాత్రం. సో మీ మధ్య ఏం నడుస్తుంది చూద్దాం. You versus them. సో ఇవి మీ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ గురించి. ఇవి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. అండ్ మ్యూచువల్ ఎనర్జీస్. మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మ్యూచువల్ ఎనర్జీ ఎలా ఉందన్నది కూడా చూద్దాం. ఓకే. అండర్ ద టెక్ జస్టిస్. మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయి ఉండొచ్చు. మీరు కానీ మీ పర్సన్ లియో 5 సైన్ అయి ఉండొచ్చు, ఆర్ యాక్వేరియాస్ 8 సైన్ అయి ఉండొచ్చు. ఓకే. ఇక్కడ చాలా వరకు మ్యూచువల్ ఎనర్జీస్ 4 ఆఫ్ సోర్స్ అండ్ 4 ఆఫ్ వాండ్స్. మీరు ఇద్దరు నో కమ్యూనికేషన్లో ఉండొచ్చు. ఒకవేళ కమ్యూనికేషన్లో ఉన్నా ఈ కమ్యూనికేషన్ అన్నది ఆన్ అండ్ ఆఫ్, అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ అయితే కాదు. కానీ మీరు ఏం ఫీల్ అవుతున్నారంటే మీరు ఖచ్చితంగా మీ పర్సన్ని కాంటాక్ట్ చేయాలి అని అయితే ఫీల్ అవుతున్నారు. మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని ఫీల్ అవుతున్నారు. మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ. సో మీకు మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం. సో మీరు మీ ఇష్టాన్ని మీ పర్సన్కి తెలియజేయాలి అని అనుకుంటున్నారు. ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీకైతే 100% రీయూనియన్ కావాలి, మీ పర్సన్ మీకు బ్యాక్ కావాలి అని అయితే మీరు అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్. సో మీకు తెలిసి ఈ రిలేషన్షిప్లో స్ట్రెంగ్త్ ఉందని, ఈ రిలేషన్షిప్లో పొటెన్షియల్ ఉందని, సో ఈ రిలేషన్షిప్ను వదులుకోవాలి అని అయితే మాత్రం మీరు అనుకోవట్లేదు. సో రైట్నో మీరు ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్కి ఎలాగోలాగా మీ ఫీలింగ్స్ కన్వే చేయాలి. ఎయిదర్ మీరే డైరెక్ట్గా కన్వే చేయడమో, లేదా కమ్యూనికేషన్ ద్వారా కమ్యూనికేట్ చేయడమో, లేదా వేరే మీ ఫ్రెండ్స్ ద్వారా తెలియజేయడమో. బట్ మీరైతే మీ ఫీలింగ్స్ని మీ పర్సన్కి తెలియజేయాలి అని మాత్రం అయితే అనుకుంటున్నారు ఇక్కడ ఖచ్చితంగా. మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు? మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఇక్కడ నేను చాలామంది నో కాంటాక్ట్ అని చెప్పాను కదా. సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు, సఫర్ అవుతున్నారు ఖచ్చితంగా. తనకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, బట్ తను మీ గురించి ఇంకా ఆలోచిస్తున్నారు. తనకు ఆప్షన్స్ ఉన్నా దాని మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేయట్లేదు. సో మీ గురించి ఆలోచిస్తూ పాస్ట్లోనే ఉన్నారు. ఇంకా ప్రజెంట్లో ఏం చేద్దాం అని ఆలోచించకుండా సో పాస్ట్లోనే ఉన్నారు. ఎస్, హీల్ అవుదాము అని అనుకున్నా సరే తనకి 5 ఆఫ్ కప్స్ అనేది చాలా హెవీ ఎనర్జీ. సో దాని నుంచి బయటపడడానికి అయితే కొంచెం టైం పడుతుంది. ద స్టార్ కార్డ్. బట్ తనకి మీ రిలేషన్షిప్ కావాలి, విష్ చేస్తున్నారు, ప్రే చేస్తున్నారు. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఖచ్చితంగా. సో ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదు రిలేషన్షిప్ని తన సైడ్ నుంచి. సో ఈ ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి, ఈ రిలేషన్షిప్ సెట్ అవుతుందా లేదా, సో ఇలా డీప్ థింకింగ్లో ఉండిపోయారనమాట. ఎవరైతే ఫ్యామిలీ ఇష్యూ ఉంటుందో ఓకే, ఒకవేళ ఇష్యూ లేకపోతే మీరు ఇక్కడ ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్తో మీరు రిలేషన్షిప్లో ఉన్నట్టు. సో మీ పర్సన్ ఇప్పుడు తన ఫ్యామిలీ కోసం, తన కిడ్స్ కోసం ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీకు దూరంగా ఉన్నందుకు కూడా చాలా సఫర్ అవుతున్నారు. సో అండర్ ద డెక్ జస్టిస్. సో సెకండ్ ఛాన్స్ అండ్ బ్యాలెన్స్. ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ కోసం అట్ ద సేమ్ టైం సెకండ్ ఛాన్స్ కోసం మీరు ఇద్దరు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయి ఉండొచ్చు, 8 సైన్. అండ్ 9 ఆఫ్ సోర్స్. మీరిద్దరు చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి.
ఇక్కడ చాలా ఎయిర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. ఆర్ వాటర్ ఎనర్జీ కనిపిస్తుంది. పైసెస్, క్యాన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు. ఓకే, మీ పర్సన్ ఇంటెన్షన్స్ చూద్దాం ఇప్పుడు. హై ప్రీస్టర్స్, సో మీ పర్సన్ ఇంటెన్షన్స్, డర్త్ అండ్ హై ప్రీస్టర్స్. సో ఖచ్చితంగా మీ పర్సన్ రైట్ నా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో. ఈ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత మీ పర్సన్లో ఒక చేంజ్ అయితే వస్తుంది, అది పాజిటివ్. అండ్ హై ప్రీస్టర్స్ రైట్ నో తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే మాత్రం అనుకోవడం లేదు, ఎందుకంటే హై ప్రీస్టర్స్ సో తన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అన్నీ హైడ్ చేస్తున్నారు. అండ్ తను ఎమోషనల్గా కూడా చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఇప్పుడే వచ్చింది, అలాగే సెపరేషన్లో ఉన్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ ఎమోషనల్గా చాలా వీక్గా ఫీల్ అవుతున్నారు. బట్ తనకి మీరంటే ఇష్టం ఉంది, ఎందుకంటే కింగ్ ఆఫ్ కప్స్. సో మీ ఇంటెన్షన్స్ ఏంటో కూడా చూద్దాం, బికాస్ దిస్ రీడింగ్ ఈజ్ యూ వర్సెస్ దెమ్. ద ఫూల్ అండ్ 3 ఆఫ్ సోర్డ్స్. సో మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి? మీరు చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ని, మీకు న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. అండ్ మీరు ఒక స్పిరిచువల్ జర్నీ కూడా స్టార్ట్ చేయాలి ఆర్ ఆల్రెడీ చేసేసారు. ద హర్ఫెంట్ అంటే ప్రతి విషయాన్ని ఒక స్పిరిచువల్ వేలో థింక్ చేయడం అయితే స్టార్ట్ చేశారు మీరు. లేదంటే వెరీ సూన్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ స్పిరిచువల్ జర్నీ. అంటే వెరీ సూన్ మీరు ఒక స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ ఎస్, మీకైతే న్యూ బిగినింగ్ కావాలి. మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. ఇవి ఇంటెన్షన్స్. అసలు మీ పర్సన్ నెక్స్ట్ ఏ యాక్షన్ తీసుకుంటారా లేదన్నా చూద్దాం. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్. అగైన్ మీ పర్సన్ ఇక్కడ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు. సో అందుకే కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు, యాక్షన్ తీసుకోవాలా వద్దా అని. అండ్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు, ఎందుకంటే మూన్ కార్డ్ అండర్ ద డెక్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, క్యాన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ పైసెస్ చూడండి, వెయిటింగ్ గేమ్. సో మీ పర్సన్ నుంచి అయితే ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించడం లేదు, ఎందుకంటే తనకి చాలా ఆబ్స్టికల్స్ ఉన్నాయి రిలేషన్షిప్లో. వాటన్నిటిని ఫేస్ చేసి మీ దగ్గరికి రావాలి. ఖచ్చితంగా ఫ్యామిలీ అన్నది ఇక్కడ ఆబ్స్టికల్ అనలేము, బట్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా డిసప్పాయింట్ చేయడం మీ పర్సన్కి అయితే ఇష్టం లేదు. అందుకే యాక్షన్ తీసుకోవాలా వద్దా అని 1-2 సార్లు అయితే ఆలోచిస్తున్నారు, ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో మీ పర్సన్ అయితే ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు. చూడండి నెక్స్ట్ టెంపరెన్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, నో. సో మీ పర్సన్ నుంచి ఇమీడియట్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక మీరు డిసప్పాయింట్ అవుతారు. ఖచ్చితంగా తనకి ఇంకా టైం కావాలి, తను ఇంకా యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకోవడం లేదు. సో మీరు ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటున్నారా మీ సైడ్ నుంచి? మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారా? పేజ్ ఆఫ్ సోర్డ్స్, చారియట్ అండ్ 10 ఆఫ్ సోర్డ్స్. సో మీరు కూడా ఇక్కడ ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నారు. మీరు మీ పర్సన్ మీద స్పై చేస్తున్నారు ఆన్లైన్లో. వారు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు, లైక్ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. ఎస్, మీరైతే ముందుకు వెళ్ళాలి అని అయితే ఆలోచిస్తున్నారు. ఓకే, ఏదైతే జరగని, ఏమైనా జరగని, సో నేనైతే రిలేషన్షిప్
కావాలి, నాకు ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్తాను అనే సంకల్పం అయితే మీలో ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఈ పర్సన్కి చాలా చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు. మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ అయి ఉండొచ్చు, వాటర్ సైన్ ఆర్ జెమిని అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్. సో ఖచ్చితంగా మీరైతే యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. బట్ మీరు కూడా ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకునే ముందు. రైట్ నో మీరు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, స్పైన్ చేస్తున్నారు, లేదా ఒకే ఏరియాలో అయితే మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఏంటి అని ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. బట్ మీకు ఇక్కడ ఒక ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పర్సన్ పట్ల. అసలు మీ పర్సన్ నిజంగానే మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా ఫేక్గా, ఇవన్నీ కూడా ఉన్నాయి మీలో. ఈ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అసలు నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్లో అని చూద్దాం. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ వాండ్స్ అండ్ ద హర్ఫెంట్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చారస్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ చారస్. సో ఇక్కడ ఇద్దరు ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు, ఇద్దరు సీరియస్గానే ఉన్నారు. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లైక్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఒక పర్సన్ అయితే ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నారు. అది మీ పర్సన్, మీరు కాదు. బట్ మీరైతే చాలా సీరియస్గా ఉన్నారు. ఎస్, మీ పర్సన్ కూడా ఈ రిలేషన్షిప్ కావాలి, బట్ ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఒకసారి క్లారిఫై చేద్దాం. యా, సక్సెస్ అయితే కావాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఇద్దరికి న్యూ బిగినింగ్ కావాలి. ఖచ్చితంగా ఇద్దరికి న్యూ బిగినింగ్ కావాలి. ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం ఉంది చూడండి. సో మీ ఇద్దరికి కావాలి. బట్ ఇక్కడ థర్డ్ పార్టీని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది మీ పర్సన్ ప్రాబ్లం. అది కనుక సార్ట్అవుట్ అయిపోతే ఖచ్చితంగా ఇక్కడ న్యూ బిగినింగ్ అన్నది నేను చూస్తున్నాను. ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ రీకన్సిలియేషన్ ఛాన్సెస్. సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది రిలేషన్షిప్ గురించి చూద్దాం. యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటి? కింగ్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ సోర్డ్స్ అండ్ 3 ఆఫ్ వాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. 7 ఆఫ్ సోర్డ్స్ని ఒకసారి క్లారిఫై చేద్దాం. చాలా ఒకవేళ మీ పర్సన్ జెన్యూనే అయితే మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేసినా పర్లేదు, యూనివర్స్ అదే చెప్తుంది. కానీ మీ పర్సన్ చీటర్, తను మీకు వాల్యూ ఇవ్వరు, మీకు రెస్పెక్ట్ చేయరు, తను మీకు టైం ఇవ్వరు అని మీకు తెలిసినా మీరు ఇంకా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తే కనుక మీరు ఈ టవర్ మూమెంట్ ఫేస్ చేసే అవకాశం ఉంది. సో బీ కేర్ఫుల్, యూనివర్స్ అదే చెప్తుంది. మీరు ఆల్రెడీ మీకు తెలుసు ఆ పర్సన్ మీకు కరెక్ట్ కాదని, అయినా మీరు ఆ పర్సన్ కోసమే వెయిట్ చేస్తాను, ఆ పర్సన్ కోసమే ఏదైనా చేసేస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా మీరు లైఫ్లో ఈ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అదైతే యూనివర్స్ చెప్తుంది. ఒకవేళ మీ పర్సన్ జెన్యూన్ కాదని మీకు తెలిస్తే కనుక మీరు ఇక్కడి నుంచి వాకౌట్ చేసేయండి. మీ మీద మీరు ఫోకస్ చేయండి ఖచ్చితంగా. అలాగే ఎవరైతే కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారో ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న జనాలు ఒకసారి గమనించండి. ఎందుకంటే వాళ్ళలో కొంతమంది మీతో ఫ్రంట్ బాగానే మాట్లాడతారు, బట్ బ్యాక్ సైడ్ నెగిటివ్గా మీ గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఎవరిని గుడ్డిగా ట్రస్ట్ చేయకండి. ఒకసారి ట్రస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి, చాలా లాజికల్గా ఉండండి, ఎమోషనల్గా అసలు ఉండొద్దు. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్, మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి వర్క్ చేయండి, ఇది బెస్ట్ టైం. అండ్ పేజ్ ఆఫ్ కప్స్, సో మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇక్కడ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది మీ పాస్ట్ పర్సన్ నుంచి. సో ఎవరైతే మీరు ఈ పర్సన్ గురించి రీడింగ్ చూస్తున్నారో, బట్ సెకండ్ ఛాన్స్ ఇచ్చే ముందు ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలి అని ఆలోచించుకునే ముందు ఒకసారి ఆలోచించండి తను నిజంగా జెన్యూనా కాదన్నది. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ 100% వర్క్ అవుతే ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.